Everyone, welcome back to my YouTube channel Nishi Vlogs. Today topic 10th class new textbook social bits అటవీ సెకండ్ లెసన్ అటవీ మరియు వన్యప్రాణుల వనరులు. ప్రీవియస్ వీడియోలో మనం కొన్ని బిట్స్ నేర్చుకోవడం జరిగింది. ఈ వీడియోలో కంటిన్యూషన్ చూద్దాము. నెక్స్ట్ 1991లో మొదటిసారిగా 6 జాతుల మొక్కలను కూడా వన్యప్రాణుల చట్టం జాబితాలో చేర్చారు. అంటే ఏ సంవత్సరంలో చేర్చారంట? 1991లో. నెక్స్ట్, భారతదేశంలో అటవీ వన్యప్రాణుల వనరులలో ఎక్కువ భాగం ప్రభుత్వ యాజమాన్యంలోని డాష్ లేదా డాష్ నిర్వహిస్తున్నాయి. అటవీ శాఖ లేదా ఇతర ప్రభుత్వ యాజమాన్యాలు నిర్వహిస్తున్నాయి. నెక్స్ట్, మొత్తం అటవీ భూమిలో డాష్కి పైగా అభయారణ్యాలు అంటే రిజర్వ్ చేయబడిన అరణ్యాలు అన్నమాట అటవీ శాఖ ప్రకటించారు. ఎంతకి పైగా అంటే సగానికి పైగా. అటవీ మరియు వన్యప్రాణుల వనరుల పరిరక్షణకు సంబంధించినంత వరకు డాష్ అరణ్యాలు అత్యంత విలువైనవిగా పరిగణింపబడుతున్నాయి. ఏ అరణ్యాలు అంటే అభయారణ్యాలు. అభయారణ్యాలు అంటే ఏంటి? రిజర్వ్ చేయబడినటువంటి అరణ్యాలు అంట. నెక్స్ట్, అటవీ శాఖ ప్రకటించినట్లుగా మొత్తం అటవీ ప్రాంతంలో దాదాపు డాష్ వంతు రక్షిత అడవి, 1/3 రక్షిత అడవి అంట. డాష్ అడవులు ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తులు మరియు సంఘాలకు చెందిన ఇతర అడవులు మరియు బంజరు భూములు. వర్గీకరించబడని అడవులు అంట. నెక్స్ట్, అభయారణ్యాలు లేదా రిజర్వ్ చేయబడినటువంటి అరణ్యాలు, రక్షిత అడవులు కలప ఉత్పత్తికి, ఇతర అటవీ ఉత్పత్తులకు మరియు రక్షణ కారణాల కోసం నిర్వహించబడే శాశ్వత అటవీ క్షేత్రాలుగా కూడా సూచిస్తారంట. వన్స్ అగైన్ రిపీట్. డాష్ డాష్ అరణ్యాలు కలప ఉత్పత్తికి, ఇతర అటవీ ఉత్పత్తులకు మరియు రక్షణ కారణాల కోసం నిర్వహించబడే శాశ్వత అటవీ క్షేత్రాలుగా కూడా సూచిస్తారు. ఏ అరణ్యాలంటే అభయారణ్యాలను, రక్షిత అడవులు అంట. నెక్స్ట్, మధ్యప్రదేశ్ దాని మొత్తం అటవీ విస్తీర్ణంలో డాష్ క్రింద అతిపెద్ద విస్తీర్ణాన్ని కలిగి ఉంది. ఎంత శాతం అంటే 75% శాశ్వత అడవుల క్రింద అతిపెద్ద విస్తీర్ణాన్ని కలిగి ఉందంట. జమ్మూ కాశ్మీర్, ఆంధ్రప్రదేశ్, ఉత్తరాఖండ్, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర మొత్తం అటవీ విస్తీర్ణంలో ఎక్కువ శాతం డాష్ అరణ్యాలను కలిగి ఉన్నవి. అభయారణ్యాలు అంటే రిజర్వ్ అడవులు అంట. నెక్స్ట్ బ్లాంక్. బీహార్, హర్యానా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఒడిస్సా, రాజస్థాన్లలో ఎక్కువ భాగం డాష్ అడవుల క్రింద ఉన్నాయి. రక్షిత అడవులు. నెక్స్ట్, కజిరంగా నేషనల్ పార్కులోని జంతువులు రైనో, జింకలు. మన టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి వాటి ప్రకారం చూస్తే రైనో, జింకలు. నెక్స్ట్, కజిరంగా జాతీయ పార్క్ ఎక్కడ ఉందంట? జోర్హట్, అస్సాం రాష్ట్రంలో జోర్హట్లో ఈ పార్కు నెలకొల్పబడింది. నెక్స్ట్ బ్లాంక్. అన్ని ఈశాన్య రాష్ట్రాలు మరియు గుజరాత్లోని కొన్ని ప్రాంతాల్లోని అధిక శాతం అడవులు స్థానిక సామాజిక వర్గాలచే నిర్వహించబడుతున్న డాష్ అడవులుగా ఉన్నాయి. వర్గీకరించబడని అడవులుగా ఉన్నాయంట. నెక్స్ట్, రాజస్థాన్లోని సరిస్కా పులుల సంరక్షణ కేంద్రంలో జరుగుతున్న మైనింగ్కి వ్యతిరేకంగా
అక్కడి స్థానికులు వన్యప్రాణి సంరక్షణ చట్టం ఆధారంగా పోరాడారంట. ఇక్కడ రాజస్థాన్లోని సరిస్కా పులుల సంరక్షణ కేంద్రంలో మైనింగ్కు వ్యతిరేకంగా కొంతమంది పోరాడారంట. అదేది వన్యప్రాణి సంరక్షణ చట్టంకి ఆధారంగా పోరాడారంట. నెక్స్ట్, రాజస్థాన్లోని ఆల్వార్ జిల్లాల్లోని 5 గ్రామాల నివాసితులు బయటవారి ఆక్రమణలకు వ్యతిరేకంగా వేటకు అనుమతించకపోవడం మరియు వన్యప్రాణులను సంరక్షించడం వంటి వారి సొంత నియమ నిబంధనలను వెల్లడించడం ద్వారా హెక్టార్ల అటవీ ప్రాంతాన్ని సెంచరీగా ప్రకటించారు. అంటే 1200 హెక్టార్ల అటవీ ప్రాంతాన్ని అంట భైరోదేవ్ డాకో సెంచరీగా ప్రకటించారంట. నెక్స్ట్, ప్రసిద్ధి చెందిన ఉద్యమము అనేక ప్రాంతాలలో అటవీ నిర్మూలనను విజయవంతంగా నిరోధించడమే కాకుండా స్థానిక జాతి మొక్కలతో సామాజిక అడవుల పెంపకం బాగా విజయవంతమవుతుందని కూడా చూపిందంట. ఏ ఉద్యమం? హిమాలయాల్లో ప్రసిద్ధి చెందినటువంటి చిప్కో ఉద్యమం ద్వారా అటవీ నిర్మూలన విజయవంతంగా నిరోధించడమే కాకుండా స్థానిక జాతి మొక్కలతో సామాజిక అడవుల పెంపకం బాగా విజయవంతమవుతుందని చూపించిందంట. నెక్స్ట్, తెహ్రీ మరియు ఆందోళనలో రైతులు మరియు పౌర సంఘాలు కృత్రిమ రసాయనాలు ఉపయోగించకుండా ఆర్థికంగా నిలదొక్కునేలా ఉండే విభిన్న పంటలను తగిన స్థాయిలో ఉత్పత్తి చేయడం సాధ్యమేనని చూపించారు. ఎక్కడంటే తెహ్రీ మరియు నవధాన్యాలోని బీచ్ బచావో ఆందోళన్ అంటే విత్తన సంరక్షణ ఉద్యమంలో అంట రైతులు మరియు పౌర సంఘాలు కలిసి కృత్రిమ రసాయనాలను ఉపయోగించకుండా విభిన్న పంటలను తగిన స్థాయిలో ఉత్పత్తి చేయడం సాధ్యమేనని చూపించారంట, ఆ రసాయనాలు ఉపయోగించకుండా. నెక్స్ట్, JFM మీన్స్ జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ అంటే ఉమ్మడి అటవీ నిర్వహణ. నెక్స్ట్, ప్రకృతి ఆరాధన అనేది ఈ సృష్టిలో సహజంగా ఉన్న ని రక్షించాలనే స్థానిక గిరిజనుల పురాతన విశ్వాసానికి ప్రతీక. ప్రకృతి ఆరాధన అనేది ఈ సృష్టిలో సహజంగా ఉన్న ప్రకృతిని రక్షించాలనే స్థానిక గిరిజనుల పురాతన విశ్వాసానికి ప్రతీక అంట. నెక్స్ట్, కొన్ని సమాజాలు అనాదిగా సంరక్షించబడిన ఒక ప్రత్యేకమైన ని గౌరవిస్తారు, చెట్టును. నెక్స్ట్, ప్రాంతంలోని మహువా మరియు కదంబా చెట్లను పూజిస్తారు. చోటా నాగపూర్ ప్రాంతంలోని ముండాలు, సంతాలులు. మహువా అంటే రసాయన నామం ఏంటి? బాసియా లాటిఫోలియా. మరియు కదంబా అంటే ఆంథోకాప్లస్ కదంబా. ఇలాంటి చెట్లని పూజిస్తారంట. నెక్స్ట్, ఒడిశా మరియు బీహార్లోని గిరిజనులు వివాహ సమయంలో చింత టామరిండస్ ఇండికా మరియు మామిడి మంగిఫెరా ఇండికా చెట్లను పూజిస్తారంట. ఇది వివాహ సమయంలో ఒడిశా బీహార్లోని గిరిజనులు ఈ చెట్లని పూజిస్తారంట. మనలో చాలామంది రావి మర్రి చెట్లను పవిత్రమైనవిగా భావిస్తారు. ఏ చెట్లని? రావి చెట్లని మరియు మర్రి చెట్లని పవిత్రమైనవిగా భావిస్తారంట మన సైడ్. పవిత్ర లక్షణాలు ఉన్నాయని ఎల్లవేళలా నమ్మి పరిరక్షిస్తున్నారు. వేడివేడికి నీటి బుగ్గలు, పర్వత శిఖరాలు, మొక్కలు, జంతువులకు పవిత్ర లక్షణాలు ఉన్నాయని ఎల్లవేళలా నమ్మి పరిరక్షిస్తున్నారు. నెక్స్ట్, చాలా దేవాలయాల వద్ద అనేక రకాల గుంపులను చూస్తారు. వాటిని ఆలయానికి భక్తులుగా భావించి పోషిస్తారంట. వీటిని కోతులు గుంపులు, వాటిలో రకాల మకాక్, లాంగూర్ ఈ గుంపులనే
ఆ, కొన్ని దేవాలయాల దగ్గర చూస్తారు, వాటిని భక్తులుగా భావించి వాటిని ఏమీ అనరంట. నెక్స్ట్ డాష్ డాష్ గ్రామాలలో మరియు చుట్టుప్రక్కల కృష్ణ జింక, జింకార, నీల్గాయ్ గుంపులను, నెమళ్లను సమాజంలో అంతర్భాగంగా చూస్తారు. వాటికి ఎవరు హాని చేయరంట. ఇక్కడ రాజస్థాన్లోని బిష్నోయ్ గ్రామాలలో మరియు చుట్టుపక్కల, రాజస్థాన్ రాష్ట్రానికి చుట్టుపక్కల కూడా వీటిని అక్కడ సమాజంలో అంతర్భాగంగా మనుషులతో పాటే చూస్తారంట, ఎవరు హాని చేయరంట వాటికి. నెక్స్ట్ డాష్ డాష్ జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ కోసం మొదటి తీర్మానాన్ని ఆమోదించింది. ఈ సంవత్సరంలో 1985లో ఒడిశా రాష్ట్రం అంట. నెక్స్ట్ అటవీ శాఖ ఆధీనంలో ఉండి క్షీణించిన అటవీ భూముల యొక్క రక్షణ కార్యకలాపాలను చేపట్టే డాష్పై ఉమ్మడి అటవీ నిర్వహణ ఆధారపడి ఉంటుంది. స్థానిక సంస్థల ఏర్పాటుపై భారతదేశంలో జరుగుతున్న పర్యావరణ విధ్వంసం మరియు పునర్నిర్మాణ ప్రక్రియ నుండి నేర్చుకున్న పాఠం ఏమంటే డాష్ ప్రతి చోట ఒక విధంగా డాష్ నిర్వహణలో భాగస్వాములను చేయాలి. స్థానిక తెగలను సహజ వనరుల నిర్వహణలో భాగస్వాములను చేయాలి. డాష్ సమీపంలోని డాష్ వద్ద నర్సరీలో వెదురు మొక్కలను ఉపయోగిస్తున్న గిరిజన బాలికలు. ఒక చిత్రం ఉందన్నమాట, పిక్చర్. ఆ పిక్చర్కి సంబంధించిన బ్లాంక్ ఇది. సైలెంట్ వ్యాలీ సమీపంలోని ముఖాలి వద్ద నర్సరీలో పనిచేస్తున్నటువంటి గిరిజన బాలికలు. నెక్స్ట్ ఒక కొటేషను, ఈ భూమిపై అపరిమిత దయ మరియు దానగుణం కలిగిన ఏకైక జీవి ఏంటి? చెట్టు. తన మనుగడకు ఎవరి నుండి ఏమీ ఆశించకుండా తన ఉత్పత్తులను జీవితాంతం ఉచితంగా ఇస్తుంది. అన్ని జీవులకు రక్షణ ఇవ్వడంతో పాటు తనను నరకడానికి వచ్చిన వారికి కూడా నీడనిచ్చే నిస్వార్థ జీవి చెట్టు మాత్రమే అనే చెప్పింది ఎవరంటే గౌతమ్ బుద్ధుడు. క్రీస్తుపూర్వం 487 సంవత్సరంలో ఆయన చెట్టు గురించి ఈ విధంగా చెప్పారంట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.